నమస్తే న్యూస్ కు స్వాగతం. ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ మంచి వేదిక అని ప్రతి బుధవారం మండపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ప్రజా దర్బార్ లో ప్రజలు తమ సమస్యలు అధికారుల దృష్టికి ఫిర్యాదు పూర్వకంగా తీసుకువెళ్లవచ్చని మండపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. మండపేట మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఛాంబర్ లో మండపేట మున్సిపల్ రూరల్ పరిధిలో ఉండే తహసీల్దార్ మండల అధికారులతో కలిసి ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు వివిధ వర్గాల వారు తమకు సంబంధించిన సమస్యలను రాతపూర్వకంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే వేగుల ఆదేశించారు. ఈ సందర్భంగా వేగుల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక ప్రజా దర్బార్ అన్నారు. ప్రతి బుధవారం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ప్రజా దర్బార్ ను నెలలో వారానికి ఒక్కరోజు మండల స్థాయిలో కూడా ప్రజా దర్బార్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టేందుకు అధికారులు కూడా తమ ప్రయత్నం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట మున్సిపల్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం గ్రీవెన్సల్ని ప్రతి బుధవారం ఏర్పాటు చేయమని చెప్పి శాసనసభ్యుల్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈ రోజున బుధవారం ఉదయం 10 గంటల నుంచి మరి ప్రజల నుంచి స్వయంగా ఆ యొక్క గ్రీవెన్స్ని తీసుకుని సంబంధిత అధికారులు ఇస్తూ దాంతోపాటుగానే దీన్ని పైకి మన గవర్నమెంట్ కూడా మాకు ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లో అప్లోడ్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది. దాని నిమిత్తం ఈ రోజున మండపేట మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి మన మండల అధికారులు మున్సిపల్ అధికారుల సమక్షంలో ఈ గ్రీవెన్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి బుధవారం కూడా చేయమని చెప్పారు. దానిపైన అంటే వాళ్ళు చెప్పింది అయితే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో పెట్టమని చెప్పారు. దీన్ని అవసరం బట్టి వీళ్ళని బట్టి మండలాల్లో ఒక వారం తీసుకెళ్దామని చెప్పి ఆలోచిస్తున్నాం. ఏదేమైనా ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకి గ్రీవెన్స్ మనం ప్రజల నుంచి సమస్యల పరిష్కారం కోసం పరిష్కార వేదికగా తీసుకుని దాన్ని అతి తొందరలోనే మళ్ళీ వాటి పరిష్కారం కూడా తీసుకునే బాధ్యతని ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి దీనికి అందరూ కూడా సహకరించి మీ యొక్క సమస్యలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.